గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకముల విపుల భావమును గ్రహించడానికి ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నా. అలాగే సౌందర్యలహరి శ్లోకముల వ్యాఖ్యానకర్తలకు, గ్రంథకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నమస్కారములు తెలియజేస్తున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములను నమస్కరించి వారి ఆశీస్సులను అర్థించి సౌందర్యలహరిలోని 61వ శ్లోకానికి అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సౌందర్యలహరిలోని 61వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. అసౌ నాసావంసస్తు హినగిరి వంశధ్వజపటి త్వదీయం నిరీ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతన్ముక్తా శిశిరకర నిశ్వాసగలితం సమృద్ధ్యాయతాసాం బహిరపి స ముక్తామణిధరః. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని పరిశీలించినట్లయితే, అమ్మ హిమవంతుని వంశ ధ్వజమునకు పతాకము వంటిదానా ఓ హైమవతి, నీ యొక్క నాసాదండము మా యొక్క మరియు మా పరివారము యొక్క సముచిత కోరికలను తీర్చునుగాక. ఆ నాసాదండం సమృద్ధిగా ముత్యములను కలిగి ఉన్నది. దాసుల కామితములకు తగు సమాధానము చేయగను నసదండం రాసులుగన్ ముత్యములను పొసగెన్ కదే. అవి బయటను పడి పుసతో అమ్మవారి యొక్క నాసాభరణములు 3 విధాలుగా కనిపిస్తూ ఉంటాయి. కుడివైపున ఉండేటువంటి ముక్కుకు పెట్టుకునేటువంటిది ముక్కు పొడక, ఎడమ వైపు పెట్టుకునేది ముక్కెర. 2 నాసికాపుటముల మధ్యన ఉండేటువంటి భాగములు ముత్యముతో ఉండేటువంటిది అది అడ్డబాస అంటారు. బాసకి అడ్డుగా ఉంటుందేమో అన్న భావంతో దీనిని అడ్డబాస అని పిలుస్తూ ఉంటారు. శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క అడ్డ భాష గురించి వర్ణించినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. గత శ్లోకాల్లో అమ్మవారిని హైమవతి అంటూ హిమవంతుని పుత్రిక అని చెప్పి, మరొక శ్లోకంలో హిమవంతుని కీర్తి అనేటువంటి కొప్పును తగిలించినటువంటి ఓ పువ్వు మొగ్గ అని చెబుతూ, ఈ శ్లోకంలో హిమవంతుని యొక్క వంశ ధ్వజమునకు పతాకము వంటిది అనే విధంగా తెలియజేసుకున్నారు. సంస్కృతములో వంశ అంటే కులము అని,
వెదురు బొంగు లేక వెదురు కర్ర అనేటువంటి అర్థమును ఇస్తూ ఉంటుంది. వెదురు కర్ర అనేటువంటిది ముత్యములు పుట్టేటువంటి స్థానములలో 6 స్థానములు ఇది ఒక స్థానము. గజకుంభేషు వంశేషు ఫణేషు జలధేషు చ సుప్తికాయాం ఇక్షుఖండం షోడ మౌక్తిక సంభవాన్ అనే విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏనుగు యొక్క కుంభస్థలం, వెదురు బొంగులు, పాముల యొక్క పడగ, మేఘములు, ముత్యపు చిప్పలు, చెరుకు గడలు అనే ఈ 6 ప్రదేశాలలో ఈ 6 వస్తువుల యందు ముత్యములు పుడతాయి అన్న విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. ముక్త, వంశ అనేటువంటి 2 పదాలను శంకర భగవత్పాదులు వాడుతూ హిమవంతుని యొక్క వంశమునందు ముత్యముల వంటి వారు జన్మము తీసుకుంటారు అన్న విధంగా తెలియజేస్తూ ఆ వంశంలో అమ్మవారు ఆణిముత్యము వంటిది అనే విధంగా ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనం గ్రహించగలం. ఈ శ్లోకంలోని మొదటి 2 పాదాలని ఒకసారి పరిశీలిస్తే అసౌ నాసా వంశ తుహినగిరి వంశ ధ్వజపటి త్వదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం అని అన్నారు. అమ్మ, ఓ హైమవతి, నీ యొక్క నాసాదండము మాకు మా వంశీకులకు ఉచితమైన కోర్కెలను తీర్చునుగాక అన్నారు. ఈ శ్లోకంలోని 3-4 పాదాలను ఒకసారి పరిశీలిస్తే వహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాసగలితం సమృద్ధ్యా యతాసాం బహిరపి స ముక్తామణిధర అన్నారు. సహ అంటే ఆ నాసాదండము, అంతః లోపల, ముక్త ముత్యములను వహంతి ధరించుచున్నది. యత్ ఏ కారణము వలన తాసాం ఆ ముత్యములు సమృద్ధిగా ఉండడం వలన, నిండుగా ఉండటము వలన, శిశిరకర చంద్ర సంబంధమైనటువంటి నిశ్వాసమునందు గాలిని బయటకు వదిలినప్పుడు గలితం బయటకు వచ్చుచున్నది. అపిబహి బయటను కూడా ముక్తామణిధర ముత్యములు ధరించినట్టుగా మాకు ముత్యములను ధరించినట్టుగా అయినది. అమ్మ, ఆ నాసాదండం లోపల ముత్యములను ధరించుచున్నది. ఆ సమృద్ధిగా ఉన్న ముత్యముల వలన నిశ్వాస సమయములు ముత్యములు బయటకు వచ్చి ముక్కు బయటను కూడా నీవు ముత్యమును ధరిస్తున్నట్టుగా అయినది అన్న విధంగా ఈ భావం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాతి వీడియోలో తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.